Hi there, how are you doing? I hope you're doing good. Today in this video session, I'm going to explain 10 important adverbs and conjunctions in the part of vocabulary session. Number one word here, indeed, which means in Telugu, నిజానికి. ఈ ఇండీడ్ అనే వర్డ్కి నిజానికి అనే మీనింగ్ అయితే వస్తుంది. లెట్ us take an example. Indeed, the results of the school were very poor. Indeed, the results of the school were very poor. దీని మీనింగ్ ఏంటంటే నిజానికి స్కూల్ ఫలితాలు చాలా పూర్గా ఉన్నాయి. అంటే చాలా తక్కువగా ఉన్నాయి. చాలా పూర్గా ఉన్నాయి అంటే చాలా తక్కువగా ఉన్నాయి. నిజానికి స్కూల్ ఫలితాలు చాలా పూర్గా ఉన్నాయి. ఇండీడ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద స్కూల్ వర్ వెరీ పూర్. అండ్ సెకండ్ వర్డ్ హియర్ లైక్ వైజ్. ఈ లైక్ వైజ్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే అదే విధంగా. ఎగ్జాంపుల్, షీఈస్ ఏ గుడ్ సింగర్ అండ్ లైక్ వైజ్ షీఈస్ ఆల్సో ఏ గుడ్ టీచర్. షీఈస్ ఏ గుడ్ సింగర్ అండ్ లైక్ వైజ్ షీఈస్ ఆల్సో ఏ గుడ్ టీచర్. దీని మీనింగ్ ఏంటంటే ఆమె ఓ మంచి సింగర్ మరియు అదేవిధంగా ఓ మంచి టీచర్ కూడా. ఆమె ఓ మంచి టీచర్ కూడా. సో లైక్ వైజ్ అనే వర్డ్కి మీనింగ్ అదే విధంగా. అండ్ థర్డ్ వర్డ్ హియర్ ఫ్రాంక్లీ. ఈ ఫ్రాంక్లీ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే నిజాయితీగా చెప్పడం. ఎగ్జాంపుల్, టెల్ us ఫ్రాంక్లీ, డోంట్ యు నో ద ట్రూత్. టెల్ us ఫ్రాంక్లీ, డోంట్ యు నో ద ట్రూత్ అంటే మాకు నిజాయితీగా చెప్పు, నీకు నిజం తెలియదా. మాకు నిజాయితీగా చెప్పు, నీకు నిజం తెలియదా. సో ఈ విధంగా ఫ్రాంక్లీ అనే వర్డ్కి నిజాయితీగా చెప్పడం అనే మీనింగ్ అయితే వస్తుంది. అండ్ ఫోర్త్ వర్డ్ హియర్ యాక్చువల్లీ. ఈ యాక్చువల్లీ అనే వర్డ్కి మీనింగ్ కూడా నిజానికి అనేది వస్తుంది. ఎగ్జాంపుల్, యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్ ఇంపార్టెంట్ అంటే నిజానికి నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అనుకున్నాను. నిజానికి నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అనుకున్నాను. సో యాక్చువల్లీ అనే వర్డ్కి మీనింగ్ నిజానికి. అండ్ నెక్స్ట్ వర్డ్ హియర్ అబ్సల్యూట్లీ, విచ్ మీన్స్ పూర్తిగా అంటే కంప్లీట్గా. ఎగ్జాంపుల్, ఐ అబ్సల్యూట్లీ అగ్రీ విత్ యువర్ డెసిషన్. ఐ అబ్సల్యూట్లీ అగ్రీ విత్ యువర్ డెసిషన్ అంటే నేను మీ నిర్ణయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నేను మీ నిర్ణయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అండ్ సిక్స్త్ వర్డ్ హియర్ క్వైట్. ఈ క్వైట్ అనే వర్డ్కి మీనింగ్ పూర్తిగా. ఎగ్జాంపుల్, హీఈస్ క్వైట్ ఆపోజిట్ టు అవర్ వర్క్. హీఈస్ క్వైట్ ఆపోజిట్ టు అవర్ వర్క్ అంటే అతను మన పనికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాడు. అతను మన పనికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాడు. అండ్ సెవెంత్ వన్ హియర్ సిన్సియర్లీ, విచ్ మీన్స్ హృదయపూర్వకంగా. ఎగ్జాంపుల్, వీ సిన్సియర్లీ వెల్కమ్ యూ టు ద మీటింగ్. వీ సిన్సియర్లీ వెల్కమ్ యూ టు ద మీటింగ్ అంటే మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా ఈ మీటింగ్కు ఆహ్వానిస్తున్నాము. మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా ఈ మీటింగ్ ఆహ్వానిస్తున్నాము. అండ్ ఎయిత్ వర్డ్ హియర్ ఎస్పెషల్లీ అంటే ముఖ్యంగా. ఎగ్జాంపుల్, ఐ లైక్ ఆల్ ద ఫ్రూట్స్ ఎస్పెషల్లీ మ్యాంగోస్. ఐ లైక్ ఆల్ ద ఫ్రూట్స్ ఎస్పెషల్లీ మ్యాంగోస్. నాకు ఫ్రూట్స్ అన్నీ ఇష్టమే, ముఖ్యంగా మామిడి పండ్లు అంటే ముఖ్యంగా ప్రత్యేకించి నాకు మామిడి పండు అంటే ఇష్టం. అండ్ నెక్స్ట్ వర్డ్ హియర్ పర్టిక్యులర్లీ, విచ్ మీన్స్ ప్రత్యేకంగా. ఎగ్జాంపుల్, ఐ ట్రావెల్ బై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్ బట్ ఐ పర్టిక్యులర్లీ లైక్ ట్రావెలింగ్ బై మై బైక్ అంటే నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేస్తాను కానీ నాకు ప్రత్యేకంగా నా బైక్తో ట్రావెలింగ్ అంటే ఇష్టం. సో పర్టిక్యులర్లీ మీన్స్ ప్రత్యేకంగా. అండ్ లాస్ట్ వర్డ్ హియర్ ఇన్ ఇంగ్లీష్ వొకాబులరీ సెషన్ కాన్సిక్వెంట్లీ, మీనింగ్ ఫలితంగా అంటే రిజల్ట్స్. హీ డిడెంట్ స్టడీ వెల్ కాన్సిక్వెంట్లీ హీ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామ్స్. హీ డిడెంట్ స్టడీ వెల్ కాన్సిక్వెంట్లీ హీ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామ్స్. అతను బాగా చదవలేదు, ఫలితంగా అతను పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. సో ఫ్రెండ్స్, ఇలా ఫలితంగా అని వచ్చే సందర్భంలో ఈ కాన్సిక్వెంట్లీ అనే వర్డ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.